ఎన్టీఆర్ అన్న ఒక పక్క, హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్స్ మ్యాన్, హనుమాన్ అన్ని సినిమాల్ని క్రాక్ చేశారు భయ. అయ్యా ఏ మ్యాన్, స్టీల్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ప్లాస్టిక్ మ్యాన్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో, పాప ఏదైనా ఫైట్ లో గాల్లోనే ఎగిసేసి తన్నుకొని రైలు మీద గాల్లోనే, ఫైట్ మీద గాల్లోనే, ఆఖరికి నేలల్లో పడవల్లో కూడా గాల్లోనే ఫైట్లు, అన్ని గాల్లోనే ఉన్నాయి, డైలాగ్ గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఒక గాలి సినిమా పోయా, హైలైట్ అదిరిపోయింది. అదే సినిమా మాత్రం అదిరిపోయింది పోయా. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్రాక్ చేసినట్టే. సినిమాలో ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా కొట్లాడుకుంటూ నాకైతే ఫ్రెండ్స్ పోయా, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరూ త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు ఫ్రెండ్షిప్ ని దేశం కోసం వాళ్ళు కూడా తపన. రజనీకాంత్ ఎలా చేశాడు అదే కాబట్టి వారి సినిమా మాత్రం పోయా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ ఇద్దరు ఎక్కడ తగ్గర, ఇద్దరికి ఫైట్లో కానీ, డాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్ కానీ. హీరోయిన్ మేడం నాకు ఖైరాతు అని కేరకైనా కోసుకొని తినేస్తూ అనిపిస్తుంది పోయా. ఏముంది పోయా, పిగరు డిగ్రీలో ఉంది పోయా. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వస్తే పోయా పెళ్లి కానోళ్ళు ఈ సినిమాకి వచ్చారంటే ఖైరాతు వచ్చే ప్రేమల పంట ఖాయం వచ్చాయి. మీకు జమ పెళ్లి కాక మీ ఖైరాతు అని వస్తుంది. పెళ్ళైన వాళ్ళు వచ్చినా కూడా ఏముంది, కాసేపు చూస్తారు, కాలిపోతే కనెక్షన్ అయితే ఇప్పుడే చెప్తున్నా. వారి సినిమా ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీశారో అంటే ఇంచుమించుగా ఈ వార్ 2 ఈ సినిమాని అన్ని దేశాలు తీసేశారు, అంటే కవర్ చేశారు. అన్ని దేశాలు ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలంతే, వస్తుందంతే, ఆడుతుందంతే, ఆడిస్తామంతే, ఆడపోతుందంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాని ఎవరైనా ఆపలేరు, ఇంకా ఎవరు దీన్ని పట్టలేరు, ఎవరు దీన్ని తెచ్చారు.